విష్ణు రూపాయ నమశివాయ. అతి పవిత్రమైన వారాహి నవరాత్రులలో ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత మనం ఒక అమ్మవారి లీల గురించి చెప్పుకుంటున్నాం కదా. జీవితంలో కష్టం వస్తే కనుక మత మార్పిడి ముఠాలు వలేస్తే మా మతంలోకి రండి మీ కష్టం తీరిపోతుంది అని అమాయకంగా అక్కడికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఏమీ అవసరం లేదు. మన సనాతన ధర్మంలో ఉన్న దేవీ దేవతలు మోక్షం ఎలా అయితే ఇవ్వగలరో మన కష్టాలను కూడా అలాగే తీర్చగలరు. మనం చెయ్యాల్సింది ఏమిటంటే ఆర్తితో వాళ్ళ పాదాలు పట్టుకోవడం. ఇక్కడ ఒక సోదరి చాలా అద్భుతమైన ఈమెయిల్ పంపించారు. అసలు చాలా పెద్ద ఈమెయిల్. వాళ్ళు రిపోర్ట్స్ తో సహా వాళ్ళ అమ్మాయిల ఫోటోలతో సహా పంపించారు. అలాగే ఫోటో చూపించడానికి కూడా మా అడ్మిన్ కి అనుమతి ఇచ్చారట. ఈ రోజు ఆ లీల చెప్పుకుందాం. ఈ సోదరి అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ ఏమో డాక్టర్ గారు. వాళ్ళు దేవుడి మీద చాలా నమ్మకం ఉన్నా సరే ప్రతిదీ సైంటిఫిక్ ధోరణిలోనే ఆలోచించేవారట. అది చాలా మంచిది అని ఎప్పుడు ఆ రకంగానే హేతువాదంతోనే ఉండాలి, కానీ ఆ హేతువు భగవంతుడికి దగ్గరగా చేసేలా ఉండాలి. మా నాన్నగారి మాట వస్తామాను అనేవారు. ఇందుకే వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటన రాస్తున్నారు. వాళ్ళకి ఒక పెద్ద పాప ఉంది. ఆ తరువాత రెండవసారి ప్రెగ్నెన్సీ వస్తే స్కాన్ కి వెళితే బేబీకి ఫీటల్ పోల్ ఉందని చెప్పి హార్ట్ బీట్ లేకపోవడంతో అబార్షన్ చేసేసారు. ఆ తరువాత మూడవసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. వస్తే ఈసారి చాలా ఎర్లీగానే స్కానింగ్ కి వెళ్ళారు. ఈసారి కూడా హార్ట్ బీట్ లేదు అని చెప్పారు డాక్టర్ గారు. చాలా బాధాకరమైన విషయం, ముఖ్యంగా తల్లిదండ్రులకి. దాంతో నిరాశతో ఇంటికి వచ్చేసారట. పాపం ఆవిడికి ఇంట్లో ఉండడానికి బాధ వేసి, ఎందుకంటే అంతకు ముందే ఒక అబార్షన్ కూడా జరిగింది కదా, దాంతో బాధపడి కాలేజీకి వెళ్ళారట. వెళ్ళి క్లాసెస్ అయిపోయాక ఊరికే ఫోన్ తిరిగేస్తుంటే వారాహి అమ్మవారికి సంబంధించిన ప్రవచనం ఫోన్ లో వచ్చిందట. అది విన్నాక ఆవిడకి ఎందుకో వారాహి అమ్మవారి మీద అచంచలమైన విశ్వాసం కలిగి అక్కడ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ఉందిట పక్కనే. దానిపైన వారాహి అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మా నేను నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నా బిడ్డకి హార్ట్ బీట్ లేదు అని చెప్తున్నారు. చాలా బాధేస్తోందమ్మా తల్లిగాను. ఆ హార్ట్ బీట్ నాకు వినిపించు తల్లి, జీవితాంతం నీ పాదాలు వదలనమ్మా అని ఏడిచేసారు అక్కడేను. చూడండి, అమ్మవారికి పూజా మందిరం అక్కర్లేదు, ఫోటో అక్కర్లేదు, విగ్రహాలు అక్కర్లే, భక్తి ఒక్కటి చాలా. భక్తితో కాలేజీ స్టాఫ్ రూమ్ లో కూర్చుని ఏడ్చినా సరే అమ్మవారికి వినిపిస్తుంది. దాని తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేట. ఆయన ఫస్ట్ డాక్టర్ చేసిన స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ చూసి, అమ్మాయి ఇంకా కష్టం, నీకు అబార్షన్స్ కి పిల్స్ రాసి ఇచ్చేస్తాను ఉండండి అని రాసిచ్చి, ఎందుకైనా మంచిది ఇంకొకసారి స్కానింగ్ చేద్దాం పదండి అని స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. విచిత్రమా, ప్రోబ్ పెట్టగానే బేబీ హార్ట్ బీట్ వినిపించింది. ఆవిడ అసలు ఆశ్చర్యపోయి పొంగిపోయారు. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన డాక్టర్ రిపోర్ట్ లో లేదు, తర్వాత రిపోర్ట్ లో ఉంది. ఆవిడ రిపోర్ట్స్ కూడా పంపించారు మనకి. నా అంతా ఆయన వచ్చే